41 నుంచి ఉన్నాయి. మనం 41 క్వశ్చన్కి వెళ్దాం. ఇఫ్ 20 men working 8 hours per day can complete a piece of work in 21 days, how many hours per day must 48 men work to complete the same job in 7 days? 20 men per day కి 8 hours చొప్పున ఎన్ని డేస్ చేస్తున్నారు? 21 డేస్ చేస్తున్నారు. అయితే 48 men 7 days లో వర్క్ ఫినిష్ చేయాలంటే పర్ డే కి ఎన్ని అవర్స్ చేయాలని అడుగుతున్నాడు. ఇది టైమ్ అండ్ వర్క్ లో ప్రాబ్లము. M1 D1 H1 ఈక్వల్ టు M2 D2 H2 ఫార్ములా వేస్తే సరిపోతుంది. ఇక్కడ M1 అంటే స్టార్టింగ్ లో ఉన్న men are 20, సో నంబర్ ఆఫ్ అవర్స్ 8 అవర్స్, నంబర్ ఆఫ్ డేస్ 21 డేస్. M1 H1 D1 ఈక్వల్ టు M2 D2 H2 రాయాలి. సో M2 వచ్చేసరికి నంబర్ ఆఫ్ సెకండ్ పర్సన్స్ 48, వర్కింగ్ డేస్ వచ్చేసరికి 7 డేస్, అలాగే వర్కింగ్ అవర్స్ తెలియదు, ఫైండ్ అవుట్ చేయాలి, క్యాలిక్యులేషన్ చేస్తే సరిపోతుంది. మీరు ఇక్కడ క్లియర్ గా గమనించినట్లయితే సో 21 లో 7 అనేది 21 లో 3 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ గమనించినట్లయితే 18 2 3 24, 24 2 టైమ్స్, 2 అనేది 20 10 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. అంటే పర్ డే కి 10 అవర్స్ చొప్పున వర్క్ చేస్తే అయిపోతుంది. సో థర్డ్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది 10 అనేది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 42. ABCD is a cyclic quadrilateral. Angle DBA equal to 50 degree and angle ADB equal to 33 degree. The measure of angle BCD. సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అంటే ఒక సర్కిల్ లో క్వాడ్రిలేటరల్ యొక్క వర్టిసెస్ అన్ని కూడా సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ మీద ఉంటే దాన్ని సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అంటాం. ఒకసారి గమనించండి, ఇది సర్కిల్ అనుకుందాం. ఈ సర్కిల్ మీద ఒక క్వాడ్రిలేటరల్ యొక్క 4 వర్టిసెస్ కూడా సర్కంఫరెన్స్ మీద ఉండాలి. దీనికి ఏమి నేమ్ ఇచ్చాడు అని చూసినట్లయితే ABCD అనే నేమ్ ఇచ్చాడు. ఇప్పుడు పాయింట్ అబ్జర్వ్ చేయండి. ఈ యాంగిల్ DBA అంటే ఈ B దగ్గర ఉండే యాంగిల్, ఎక్కడి నుంచి ఇక్కడ నుంచి. ఈ యాంగిల్ DBA ఎంత ఇచ్చాడు అన్నట్లయితే 50 డిగ్రీ అంటున్నాడు. నెక్స్ట్ ఏం మాట్లాడుతున్నాడు? యాంగిల్ ADB అంటున్నాడు. యాంగిల్ ADB అంటే ఇక్కడ ఉన్న యాంగిల్ ఇచ్చాడు, ఎంతని 33 డిగ్రీ అని ఇచ్చేసాడు. రైట్, మనకు కావాల్సింది ఏంటంటే ఈ యాంగిల్ BCD కావాలి. ఈ యాంగిల్ BCD అంటే ఈ C దగ్గర ఉన్న యాంగిల్ కావాలి. మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే BDC అనేది మీకు ట్రయాంగిల్ గా కనిపిస్తుంది. ట్రయాంగిల్ లో మనకి ఇంటర్నల్ యాంగిల్ కావాలి. సో ఇంటర్నల్ యాంగిల్ ఎలా తీసుకోవచ్చు అన్నట్లయితే ఆపోజిట్ గా ఉన్న ఎక్స్టర్నల్ యాంగిల్ సమ్ గా తీసుకోవచ్చు. ఆపోజిట్ గా ఉన్న ఎక్స్టర్నల్ యాంగిల్ సమ్ ఎంత? 50 + 33 83 అవుతుంది. 83 అనేది ఫస్ట్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 43. A shopkeeper earns a profit of 12% on selling a book at 10% discount on the printed price. The ratio of cost price to the printed price of the book is. ఫైనల్ గా కాస్ట్ ప్రైస్ కి ప్రింటెడ్ ప్రైస్ కి రేషియో అడుగుతున్నాడు. కాస్ట్ ప్రైస్ మనకు తెలియదు కాబట్టి మనం ఎప్పుడు 100 అనుకుంటాం. ఎస్, కాస్ట్ ప్రైస్ 100 అనుకుందాం. రైట్, ఎప్పుడు ప్రాఫిట్ వచ్చినా కాస్ట్ మీదే ప్రాఫిట్ వస్తుంది. 12% ప్రాఫిట్ వచ్చింది ఆన్ కాస్ట్ ప్రైస్. సో 100 రూపీ కాస్ట్ అనుకుంటే 12 రూపీ ప్రాఫిట్ వస్తే 112 కి సేల్స్ జరుగుతుందని అర్థం. ఈ సేల్స్ ఎప్పుడు జరిగిందంటే 10% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత జరిగింది. ఈ 112 ఈజ్ ఆఫ్టర్ 10% డిస్కౌంట్, అంటే దిస్ ఈజ్ 90%. సో మనకి ప్రింటెడ్ ప్రైస్ కావాలి. ప్రింటెడ్ ప్రైస్ అంటే 100% కనుక్కుంటే సరిపోతుంది. ప్రింటెడ్ ప్రైస్ అన్నా, మార్క్డ్ ప్రైస్ అన్నా, లిస్టెడ్ ప్రైస్ అన్నా ఇవన్నీ ఒకటే. సో 112 ఈజ్ 90%, దెన్ 100% కనుక్కుంటే ప్రింటెడ్ ప్రైస్ వస్తుంది. ఈ రెండింటికి రేషియో అడుగుతున్నాడు. సో బోత్ సైడ్స్ 100 క్యాన్సిల్ అయిపోయింది. 2 తో డివైడ్ చేస్తున్నాను. 2 తో డివైడ్ చేస్తే 2 తో 56 టైమ్స్, 2 తో 40 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఈ 45 వచ్చేస్తే 45:56 ఆన్సర్ అవుతుంది. ఇలాంటి ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 44. The number of people of class is 55. The ratio of the number of male people to the number of female people is 5:6. The number of female people. అమ్మ టోటల్ గా 55 మెంబర్స్ ఉన్నారు. 5:6 రేషియోలో ఉన్నారు. మేల్ పార్ట్స్ 5 పార్ట్స్, ఫీమేల్ పార్ట్స్ 6 పార్ట్స్. నన్ను అడుగుతుంది ఫీమేల్ పార్ట్స్ గురించి, 6 పార్ట్స్ గురించి. 6 పార్ట్స్ గురించి అడుగుతున్నాడు. ఆన్సర్ ఇస్ 6 మల్టిపుల్. ఆప్షన్ లోకి వెళ్ళి చెక్ చేస్తే 6 మల్టిపుల్ ఓన్లీ థర్డ్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. ఒకవేళ కాదు ప్రొసీజర్ కావాలనుకుంటే టోటల్ పార్ట్స్ 11, 55 is 11 parts, then 6 parts is what? నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 45. 5% more is gained by selling a watch for 350 than by selling it for 340. The cost price of the watch is 350 రూపీస్ అమ్మినప్పుడు 340 రూపీస్ అమ్మినప్పుడు కంటే 5% మోర్ గెయిన్ వచ్చింది అంటున్నాడు. మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. 5% మోర్ గెయిన్ అంటున్నాడు. 350కి 340కి సేల్స్ మధ్య డిఫరెన్సే ఆ 5% అవుతుంది. నేను 340కి అమ్మినప్పుడు నాకు ఎంత గెయిన్ అయితే వచ్చిందో 350కి అమ్మినప్పుడు దానికంటే 5% ఎక్స్ట్రా వచ్చింది. ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఆ 5% అవుతుంది. ఎక్స్ట్రా ఉన్న మనీని ఎక్స్ట్రా పర్సెంటేజ్ కి ఈక్వల్ చేయాలి. సో ఎక్స్ట్రా మనీ 10 రూపీస్, దిస్ ఇస్ 5%. మనకు కావాల్సింది కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఎప్పుడు 100%. క్యాన్సిల్ చేస్తే 5 తో 2 టైమ్స్, 2 × 100 200 థర్డ్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 46.
If 60% of the student in a school are boys and number of girls is 812, how many boys are there in the school? అమ్మ టోటల్ గా వచ్చేసరికి ఎప్పుడు స్కూల్లో ఉన్న గర్ల్స్ అండ్ బాయ్స్ కౌంట్ చేసేటప్పుడు ఎప్పుడు టోటల్ అంటే 100%. అందులో 60% ఆఫ్ బాయ్స్ ఉన్నారు, రిమైనింగ్ 40% గర్ల్స్ ఉంటారు. ఇక్కడ గర్ల్స్ యొక్క నంబర్ చెప్పాడు 812. గర్ల్స్ యొక్క నంబర్ ని గర్ల్స్ యొక్క పర్సెంటేజ్ కి ఈక్వల్ చేయాలి. 812 ఈజ్ 40%. మనకు కావాల్సింది ఎవరు? బాయ్స్ కావాలి. హౌ మెనీ బాయ్స్ అంటున్నాడు. అమ్మ టోటల్ స్టూడెంట్స్ గురించి అడిగుంటే 100% చేసేవాళ్ళం. మనల్ని బాయ్స్ గురించి అడిగాడు కాబట్టి 60% ఫైండ్ అవుట్ చేయాలి. అబ్జర్వ్ చేయండి. సో 20తో 2 టైమ్స్ పోతుంది, 20తో 3 టైమ్స్ పోతుంది. ఆన్సర్ ఖచ్చితంగా 3 మల్టిపుల్ అయి ఉండాలి. 2తో ఇక్కడ 2నే ఉంది కాబట్టి డైరెక్ట్ గా నేను 2తో డివైడ్ చేస్తున్నాను. 2 4 టైమ్స్ పోతుంది, 2 నాట్ 6 టైమ్స్ పోతుంది. 4 నాట్ 6 ఇంటూ 3 అంటే 1218 అవుతుంది. 1218 సెకండ్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 47. It takes 8 hours for a 600 kilometer journey if 120 kilometers is done by train and the rest by car. It takes 20 minutes to more if 200 kilometers is done by train and rest by car. The ratio of the speed of the train to the కార్. ఒకసారి గమనించండి. టోటల్ గా 600 కిలోమీటర్ డిస్టెన్స్ ని 2 పార్ట్స్ చేసుకున్నాడు. ఒక పార్ట్ 120 కిలోమీటర్, దాని ట్రైన్ లో వెళ్తున్నాడు. సెకండ్ పార్ట్ 600 లో 120 పోతే సెకండ్ పార్ట్ 480 కిలోమీటర్ ఉంటుంది. ఈ 480 కిలోమీటర్ డిస్టెన్స్ ని కార్ లో ట్రావెల్ చేస్తున్నాడు. అలా ట్రావెల్ చేసేటప్పుడు మొత్తం మీద 8 అవర్స్ పట్టింది టోటల్ డిస్టెన్స్ కి. అయితే ఇప్పుడు 600 కిలోమీటర్ ని 200 అండ్ సంథింగ్ గా విడగొడితే మొదటి 200 కిలోమీటర్ ని ట్రైన్ లో వెళ్ళటానికి రిమైనింగ్ డిస్టెన్స్ ని, టోటల్ 600 లో 200 పోతే ఇంకా రిమైనింగ్ 400 ఉంటుంది. ఆ రిమైనింగ్ డిస్టెన్స్ ని కార్ లో వెళ్ళటానికి టోటల్ గా టైం ఎంత పట్టిందంటే ఇంతకు ముందు పట్టిన టైం కంటే 20 మినిట్స్ ఎక్స్ట్రా టైం పట్టింది అంటున్నాడు. అయితే ట్రైన్ స్పీడ్ కి కార్ స్పీడ్ కి మధ్య ఉన్న డిస్టెన్స్ స్పీడ్స్ రేషియో అడుగుతున్నాడు. అబ్జర్వ్ చేయండి. ట్రైన్ స్పీడ్ ని టీ అందాం, కార్ స్పీడ్ ని సి అందాం. అబ్జర్వ్ చేయండి. టోటల్ గా 600 డిస్టెన్స్ ని 120 అండ్ 480 గా విడగొట్టాడు. 120 డిస్టెన్స్ ని ట్రైన్ టీ అనే స్పీడ్ తో వెళ్తుంది, 480 డిస్టెన్స్ ని కారు సి అనే స్పీడ్ తో వెళ్తుంది. టోటల్ గా పట్టిన టైం ఎంత అంటే 8 అవర్స్. డిస్టెన్స్ బై స్పీడ్ టైమ్, డిస్టెన్స్ బై స్పీడ్ టైం, టోటల్ టైమ్ ఈజ్ 8 అవర్స్. ఈసారి ఏం చేశారంటే 600 ని 200 ప్లస్ 400 గా విడగొట్టారు. 200 ఏమో ట్రైన్ లో ట్రావెల్ అయింది, 400 ఏమో కార్ లో ట్రావెల్ అయింది. మొత్తం మీద ఎంత టైం పట్టిందంటే ఇంతకు ముందు పట్టిన టైం కంటే 20 మినిట్స్ మోర్. అంటే 8 అవర్స్ కి 20 మినిట్స్ మోర్ టైం తీసుకుంది. కంప్లీట్ గా 8 అవర్ 20 మినిట్స్ అని ఈ 20 మినిట్స్ కూడా అవర్స్ లోకి మార్చేస్తున్నా. 20/60. సో క్యాన్సిల్ చేస్తే 1/3 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 8 into 3 24 ప్లస్ 1 25/3. టోటల్ గా పట్టిన అవర్స్ 25/3. రైట్, క్యాన్సిలేషన్ చేద్దాం ఈ రెండింటిని కూడా. ఒకసారి మీరు గమనిస్తే 8 అనేది అన్నిట్లో కామన్ గా ఉంది. 8 60 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది, 8 15 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్ గా 1 మిగిలింది ఇక్కడ. ఇక్కడ కూడా 25 అనేది 1 టైం పోయింది. 25 100 లో 4 టైమ్స్, 4 into 4 16 అని మాట్లాడాలి. అలాగే 25 100 లో 4 టైమ్స్, 4 into 2 8 అని మాట్లాడాలి. రైట్, ఇప్పుడు ఈ 3 అనేది ఇటు వచ్చి క్రాస్ మల్టిప్లై అవుతుంది. 8 into 3 24, 8 16 into 3 48 అవుతుంది. మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. అంటే ఈ రిజల్ట్ ఈక్వల్ టు ఈ రిజల్ట్ అని మాట్లాడొచ్చు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ రెండింటిని ఈక్వల్ చేసి ట్రైన్ ఉన్న పార్ట్ ఒక పక్క, కార్ ఉన్న పార్ట్ ఒక పక్క మాట్లాడదాం. అబ్జర్వ్ చేయండి. 15/t ఇక్కడ వచ్చేసరికి 24/t. ఇద్దరి మధ్య డిఫరెన్స్ 15/t కి 24/t కి, 24 కి 15 కి డిఫరెన్స్ ఎంత ఉంది? 9 ఉంది కాబట్టి 9/t అవుతుంది. ఈక్వల్ టు కార్ అటు వెళ్ళిపోయింది. 60 48 డిఫరెన్స్ ఎంత? 12. సో ఇక్కడ 12/c ఉంది. అబ్జర్వ్ చేయండి. 3తో 3 టైమ్స్, 3తో 4 టైమ్స్ క్యాన్సిల్ అయిపోయింది. అమ్మ ఇప్పుడు మనకు కావాల్సింది ట్రైన్ టు కార్ డిస్టెన్స్ కాబట్టి, కార్ కి స్పీడ్స్ రేషియో కాబట్టి మనకు కావాల్సింది ఈ స్పీడ్ ని టు ఈ 3 ని తీసుకొచ్చేస్తే మనకి C/T 4/3 వస్తుంది. T/C కావాలి కదా, అంటే 3/4 అవుతుంది. 3/4 అనేది సెకండ్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 48. If a plus 1/a equal to 1, then the value of a square minus a plus 1/a square plus a plus 1 is. ఇలాంటి ఈక్వేషన్స్ ఎప్పుడు ఇచ్చినా, ఆల్జీబ్రాలో ఇలాంటి ఈక్వేషన్స్ ఎప్పుడు ఇచ్చినా మీరు దీన్ని సాల్వ్ చేసి a² + 1 = a అనే ఈక్వేషన్ తీసుకురాకుండా దాన్ని అలాగే ఉంచేసి మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ లో నుంచి కామన్ తీయండి, ఏ అనే అన్నోని కామన్ తీయండి. ఒక్కసారి మనల్ని అడిగిన క్వశ్చన్ లో
న్యూమరేటర్ లో నుంచి ఏని కామన్ తీస్తున్నా మనకు మిగిలేది ఏ -1 + 1/a మిగులుతుంది. రైట్, న్యూమరేటర్ లో నుంచి ఏని కామన్ తీసా. ఏని కామన్ తీస్తే మిగిలిన పాసిబిలిటీ ఇది. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, a + 1/a అంటే 1. ఇప్పుడు నేను ఈ ప్లేస్ లో 1 అని రాసుకోవచ్చు, a1 + 1. ఇదేమో +1, ఇదేమో -1. +1 -1 is 0. 0 into anything is 0. ఇప్పుడు మనం డినామినేటర్ చూడక్కర్లేదు కాబట్టి 0 ఆన్సర్. 0 అనేది థర్డ్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం, బిట్ నెంబర్ 49. If m plus n equal to 1, then the value of m cube plus n cube plus 3mn equal to, అమ్మా ఇందులో m plus 1 n equal to 1 అని దాని బోత్ సైడ్స్ హోల్ క్యూబ్ చేసి ఫార్ములాలో తీసుకొచ్చి టైం వేస్ట్ అయిపోతుంది. అందుకోసం ఏం చేస్తారంటే అసంప్షన్ బేస్ చేయండి. లెట్ m ఈక్వల్ టు సంథింగ్ వాల్యూ, n ఈక్వల్ టు సంథింగ్ వాల్యూ. మీరు ఏదనుకున్నా వాడు ఇచ్చిన ఈక్వేషన్స్ కి సాటిస్ఫై అయ్యేటట్టుగా అనుకోండి. నేను m ని 0 అని n ని 1 అని అనుకుంటున్నా. సో m ప్లేస్ లో 0, n ప్లేస్ లో 1 రాస్తే 0 + 1 1 అవుతుంది. ఇచ్చిన ఈక్వేషన్ సాటిస్ఫై అయింది. సేమ్ వాల్యూస్ తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. m క్యూబ్ 0 క్యూబ్ ఇస్ 0, n క్యూబ్ 1 క్యూబ్ ఇస్ 1 ప్లస్ 3mn. m ప్లేస్ లో 0 పెడితే 0 ఇంటూ ఎనీథింగ్ 0. ఇప్పుడు ఫైనల్ గా m క్యూబ్ అంటే 0, n క్యూబ్ అంటే 1, 3mn అంటే 0. 0 + 1 + 0 is 1. సో 1 అనేది ఎక్కడుంది? సెకండ్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. మీరు ఎలా అయినా అనుకోవచ్చు. లెట్ m ఈక్వల్ టు 2, n ఈక్వల్ టు -1, m ఈక్వల్ టు 4, n ఈక్వల్ టు -3. ఎలా అనుకున్నా కానీ సేమ్ రిజల్టే వస్తుంది, చెక్ చేసుకోండి. నెక్స్ట్ బిట్కి వెళ్దాం, బిట్ నెంబర్ 50. The maximum number of common tangents that can be drawn to disjoint circles. Disjoint circles అంటే ఎక్కడ టచ్ అవ్వకుండా ఉండే రెండు సర్కిల్స్ కి ఎన్ని కామన్ టాంజెంట్స్ గీయగలమని అడుగుతున్నాడు. సో ఇది ఒక కామన్ టాంజెంట్ గీయగలం, ఇది ఒకటి కామన్ టాంజెంట్ గీయగలం, ఇది ఒకటి గీయగలం, అలాగే ఇలా ఒకటి గీయగలం. మొత్తం మీద 4 గీయగలం. ఆ 4 అనేది థర్డ్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం, బిట్ నెంబర్ 51. In figure DE parallel to BC, if DE equal to 3 cm, BC equal to 6 cm, and area triangle ADE 15 square centimeter, then area of triangle ABC. మీరు గమనించినట్లయితే మీకు రెండు ట్రయాంగిల్స్ కనిపిస్తున్నాయి, ఒకటి ADF మరొకటి ABC. ఇవి రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. సిమిలర్ ట్రయాంగిల్స్ లో కరస్పాండింగ్ సైడ్స్ యొక్క రేషియో ఈక్వల్ గా ఉంటుంది. సో మీరు అబ్జర్వ్ చేయండి, DF BC ఇవి రెండు కరస్పాండింగ్ సైడ్స్. ఈ రెండింటికి రేషియో తీసుకుందాం. DF 3 సెంటీమీటర్, BC 6 సెంటీమీటర్ అని ఇచ్చేశాడు. సో 3:6 రేషియో తీసుకున్నట్లయితే 1/2 అవుతుంది. 3/6 మీన్స్ 1/2. ఈ కరస్పాండింగ్ సైడ్స్ రేషియోని స్క్వేర్ చేస్తే ఏరియాస్ రేషియో వస్తుంది. ఎస్, 1 ని స్క్వేర్ చేశాను, 2 ని స్క్వేర్ చేశాను. అబ్జర్వ్ చేయండి, 1 స్క్వేర్ చేస్తే 1 అవుతుంది, 2 ని స్క్వేర్ చేస్తే 4 అవుతుంది. ఇప్పుడు ఏ రేషియో అంటే ఇది ఏరియాస్ రేషియో. ఏ ట్రయాంగిల్స్ ది? ADE అనే ఒక ADF అనే ఒక ట్రయాంగిల్ ది, ABC అనే మరొక ట్రయాంగిల్ ది. రెండు ట్రయాంగిల్స్ యొక్క ఏరియాస్ రేషియో నా దగ్గర ఉంది. వాడు ప్రాబ్లం లో ఏరియా ఆఫ్ ADE అని ఇచ్చేశాడు. ఇది DE అమ్మ, ఇది E. ADE ట్రయాంగిల్ యొక్క ఏరియా ఇచ్చేసాడు 15 స్క్వేర్ సెంటీమీటర్ అని. అంటే 1 పార్ట్ వాల్యూ మన దగ్గర 15 స్క్వేర్ సెంటీమీటర్ అని ఉంది. మనకి ABC ట్రయాంగిల్ ఏరియా కావాలి అంటే 4 పార్ట్స్ కావాలి. 1 పార్ట్ 15 అయితే 4 పార్ట్స్, 4 15 60 అవుతుంది. 60 అనేది ఎక్కడుంది? ఆప్షన్ లోకి వెళ్తే 4th ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం, బిట్ నెంబర్ 52. If cos power 4 theta minus sin power 4 theta equal to 1/3, then the value of tan square theta is. cos power 4 theta ని cos square theta whole square అని రాసుకోండి. sin power 4 theta ని sin square theta whole square అని రాసుకోండి. ఇప్పుడు మీకు a² - b² ఫామ్ వస్తుంది. a + b ఇంటూ a - b రాయొచ్చు. a ప్లేస్ లో cos square theta, b ప్లేస్ లో sin square theta. a + b అంటే cos square theta plus sin square theta, that is 1 into cos square theta minus sin square theta equal to 1/3. పాయింట్ మీకు అర్థమైంది. cos power 4 theta ని cos square theta whole square అని, sin power 4 theta ని sin square theta whole square అని రాసుకోండి. ఈక్వల్ టు 1/3 అని ఇచ్చాడు. a² - b² అంటే a + b ఇంటూ a - b. a + b అంటే cos square theta plus sin square theta, that is 1 into cos square theta minus sin square theta ఈక్వల్ టు 1/3. ఒకసారి అబ్జర్వ్ చేయండి, దీని ప్లేస్ మొత్తం 1 కదా, 1 into సంథింగ్ అంటే సంథింగ్ మిగులుతుంది. ఫైనల్ గా cos square theta minus sin square theta ఈక్వల్ టు 1/3 వచ్చింది. నేను అదే ఈక్వేషన్ తీసుకుంటున్నా. cos square theta minus sin square theta ఈక్వల్ టు 1/3. మనకు తెలిసిన జనరల్ ఈక్వేషన్, ఐడెంటిటీ ఈక్వేషన్ cos square theta plus sin square theta ఈక్వల్ టు 1 అవుతుందని తెలుసు.
మీరు కనుక గమనించినట్లయితే ఇవి రెండింటిని యాడ్ చేస్తే మైనస్ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా క్యాన్సిల్ అయిపోతుంది. సో నా దగ్గర మిగిలేది 2 కాస్ స్క్వేర్ తీటా మిగులుతుంది. 1 + 1/3 అంటే 4/3 అవుతుంది. 2 కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 4/3 అయితే కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 4/3 ఈ 2 ఇటు వచ్చేస్తుంది డివైడెడ్ బై అవుతుంది. అంటే క్లియర్ గా 2/3 అవుతుంది. మరి కాస్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా అంటే 1. అందులో కాస్ స్క్వేర్ తీటా అంటే 2/3. ఆటోమేటిక్ గా సైన్ స్క్వేర్ తీటా అంటే ఏమవుతుంది 1/3 అవుతుంది. అవి రెండింటిని కలిపితే 1 అవ్వాలి కదా. 2/3 కి ఎంత కలిపితే 1 అవుతుంది అంటే 1/3. మనకు కావాల్సింది టాన్ స్క్వేర్ తీటా కావాలి. అంటే సైన్ స్క్వేర్ తీటా బై కాస్ స్క్వేర్ తీటా వేయాలి. 1/3 బై 2/3 రాయాలి. 3 క్యాన్సిల్ అయిపోయి ఫైనల్ గా 1/2 ఉంటుంది. 1/2 అనేది ఫస్ట్ ఆప్షన్ లో ఉంది. అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 53. If a perfect square not divisible by 6 be divided by 6, the remainder will be. అమ్మ మనకు కావాల్సింది ఏంటంటే 6 తో డివైడ్ అవ్వలేని పర్ఫెక్ట్ స్క్వేర్స్ తీసుకోమంటున్నాడు. ఒకవేళ గనక వాటిని 6 తో డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్స్ చెప్పమంటున్నాడు. ఇప్పుడు మనం డివైడ్ చేయాల్సింది 6 తో కాబట్టి 6 కంటే తర్వాత 6 తర్వాత ఉండే పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఏంటో తీసుకుందాం. 6 తర్వాత ఉండే పర్ఫెక్ట్ స్క్వేర్స్ మనకు తెలిసి 9, 16, 25 అండ్ సో ఆన్ ఇంకా ఉంటాయి. కానీ 25 తర్వాత వచ్చే పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ 36. 36 అనేది 6 తో డివైడ్ అవుతుంది. అవ్వనివి తీసుకోమన్నాడు కాబట్టి 9, 16, 25 తీసుకుందాం. ఇప్పుడు వీటిని 6 తో డివైడ్ చేసినప్పుడు వచ్చే రిమైండర్స్ చెప్పమంటున్నాడు. దీన్ని 6 తో డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ 3, దీన్ని 6 తో డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ 4, దీన్ని 6 తో డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ 1. మనకు కావాల్సిన ఆన్సర్ 1, 3, 4. అలాంటి ఆప్షన్ థర్డ్ ఆప్షన్ లో ఉంది. అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 54. A batsman in his 12th inning makes a score of 120 and thereby increase his average by 5. The average score after 12th innings. 12th innings లో 120 రన్స్ చేయటం వల్ల యావరేజ్ 5 ఇంక్రీజ్ అయిందని చెప్తున్నాడు. యావరేజ్ ఇంక్రీజ్ అయిందంటే అందులో ఉన్న ప్రతి అబ్జర్వేషన్ కి ప్రతి పర్సన్ కి ఆ చేంజ్ జరిగి ఉంటది. ఏ చేంజ్ 5 ఇంక్రిమెంట్ రావటం అనేది. సో మొత్తం మీద 12 ఇన్నింగ్స్ అంటున్నాడు కదా, 12th ఇన్నింగ్స్ అంటున్నాడు కాబట్టి అక్కడికి 12 మ్యాచెస్ జరిగి ఉంటాయి. ఈచ్ మ్యాచ్ కి 5 చొప్పున 12 5s 60 పంచుకొని ఉంటారు. సో 12 5s 60 ఎందుకు పంచుకున్నారంటే 12th ఇన్నింగ్ లో 120 రన్స్ చేయటం వల్ల 60 అక్కడ ఉంచేసుకొని మిగతా 60ని అందరూ షేర్ చేసుకున్నారు. అంటే అంతకు ముందు ఒరిజినల్ గా 60 యావరేజ్ ఉండుంటది. వాళ్ళు వచ్చేటప్పుడు 12th మ్యాచ్ లో 120 రన్స్ చేయటం వల్ల ఒరిజినల్ గా ఉన్న 60ని పక్కన పెట్టేసి ఈ రిమైనింగ్ 60ని 12 మ్యాచెస్ కి 5 చొప్పున పంచారు. అయితే 12th మ్యాచ్ కి బిఫోర్ యావరేజ్ 60, మనకు కావాల్సింది ఆఫ్టర్ 12th మ్యాచ్ యావరేజ్. ఆఫ్టర్ 12th మ్యాచ్ యావరేజ్ 5 ఇంక్రీజ్ అయిందని చెప్తున్నాడు కాబట్టి 60 ఉండాల్సింది 5 యాడ్ అవుతుంది, 65 అవుతుంది. 65 థర్డ్ ఆప్షన్ లో ఉంది. అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 55. The value of square root of minus root 3 plus square root of 3 plus 8 root of 7 plus 4 root 3. అమ్మ ఇక్కడ సర్డ్స్ లో స్క్వేర్ రూట్స్ గురించి అడుగుతున్నాడు. సర్డ్స్ లో స్క్వేర్ రూట్ గురించి అడిగితే ఎప్పుడూ కూడా 3 పాయింట్స్ ఉండాలి. ఒకటి రేషనల్ అండ్ ఇర్రేషనల్ కాంబినేషన్ ఉండాలి. రెండో పాయింట్ ఇర్రేషనల్ నంబర్ యొక్క కోఎఫిషియంట్ ఎప్పుడు 2నే ఉండాలి. మూడో పాయింట్ ఇర్రేషనల్ నంబర్ ని ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ గా రాయాలి. రేషనల్ నంబర్ ని సమ్ ఆఫ్ 2 నెంబర్స్ గా రాయాలి. ఈ పాయింట్స్ అని మీకు తెలుసు, డైరెక్ట్ గా స్టార్ట్ చేస్తున్నా. ఇప్పుడు ఫస్ట్ మనం దీనికి ఈ సైడ్ కి స్క్వేర్ రూట్ చేయాలి. ఇదిగో చూడండి, 7 ఈజ్ రేషనల్, రూట్ 3 ఈజ్ ఇర్రేషనల్. ఫస్ట్ ఓకే. సెకండ్ పాయింట్ ఇర్రేషనల్ కోఎఫిషియంట్ 2 ఉండాలి. అంటే రూట్ 3 ముందు 4 ఉంది, 2 మాత్రమే ఉండాలి. కాబట్టి ఒక 2ని ఇక్కడ ఉంచేసి రిమైనింగ్ 2ని లోపలికి పంపించేద్దాం. అంటే 4ని 2 into 2 గా రాసుకుందాం. ఒక 2 అలాగే అట్టి పెట్టేసి రిమైనింగ్ 2 లోపలికి వెళ్దాం. ఈ 2ని కనుక స్క్వేర్ రూట్ లోపలికి తీసుకెళ్తే 4 అవుతుంది. 4 into 3 12 అవుతుంది. అంటే మనకి మిగిలే పాయింట్ ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ స్క్వేర్ రూట్ 3 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 3 ప్లస్ 8 ఇంటూ అబ్జర్వ్ చేయండి అమ్మా, 8 ఇంటూ మనకి మిగిలే పాయింట్ 7 ప్లస్ 2 రూట్, అలాగే 4 3 12 మిగులుతుంది. అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు చూడండి, రేషనల్ ఉంది, ఇర్రేషనల్ ఉంది. ఈ రెండింటి యొక్క ఇర్రేషనల్ యొక్క కోఎఫిషియంట్ 2 కూడా ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇర్రేషనల్ నెంబర్ ని 2 నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ గా రాస్తా. 12ని 4 into 3 గా రాస్తా. అలాగే ఎందుకు రాస్తానంటే ఈ రెండింటిని యాడ్ చేసినప్పుడు రేషనల్ నెంబర్ రావాలి. సో 4 + 3 7 అవుతుంది కాబట్టి 4 into 3 గా రాస్తే సరిపోతుంది. ఇలా రాసిన తర్వాత దీనికి స్క్వేర్ రూట్ రిజల్ట్ ఏమవుతుందంటే రూట్ 4 ప్లస్ రూట్ 3 అవుతుంది.
√4 అంటే 2, √3 అంటే అలాగే రాసేద్దాం. అంటే మనకు ఫైనల్ గా మిగిలే స్టెప్ ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ -√3 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ √3 ప్లస్ 8 ఇంటూ మనకి మిగిలే పాయింట్ ఏంటంటే 2 ప్లస్ √3 మిగులుతుంది. స్క్వేర్ రూట్ చేశాం కాబట్టి √4 ప్లస్ √3 రావాలి. √4 అంటే 2. సో ఇప్పుడు నేను చూడండి మళ్ళీ 8 ని మల్టిప్లై చేస్తే 8 ఇంటూ 2 16, 16 ప్లస్ 3 9 అవుతుంది. అలాగే 8 ఇంటూ √3 ఇంకొక స్టెప్ రాస్తున్నాను. మైనస్ స్క్వేర్ రూట్ 3 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 19 ప్లస్ 8 √3 రాస్తున్నా. ఎప్పుడు ఇర్రేషనల్ నెంబర్ యొక్క కోఎఫిషియంట్ 2నే ఉండాలి. 8 √3 లో 8 లో ఉన్న 2 అట్టి పెట్టి రిమైనింగ్ 4 ని స్క్వేర్ రూట్ లోపలికి పంపిస్తున్నా. సో 4 గనక స్క్వేర్ రూట్ లోపలికి వెళ్తే 16 అవుతుంది. ఆల్రెడీ స్క్వేర్ రూట్ లో 3 ఉంది. 16 ఇంటూ 3 అంటే 48 అవుతుంది. ఇందాకట్లాగే ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ గా రాస్తాను 48 ని. సో ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ గా రాస్తున్నాను. ఎలా రాస్తున్నానంటే 16 ఇంటూ 3 గా రాస్తున్నా. ఎందుకంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి రేషనల్ నెంబర్ రావాలి కాబట్టి 16 ప్లస్ 3 19 అవుతుంది. కాబట్టి 16 ఇంటూ 3 గా రాసా. ఇప్పుడు దీని యొక్క రిజల్ట్ ఏమవుతుందంటే స్క్వేర్ రూట్ ఆఫ్ -√3 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 16 అంటే 4 ప్లస్ స్క్వేర్ రూట్ 3 అవుతుంది. అబ్జర్వ్ చేయండి. -√3 ప్లస్ √3 క్యాన్సిల్ అయిపోయింది. ఫైనల్ గా స్క్వేర్ రూట్ 4 మిగిలింది. స్క్వేర్ రూట్ 4 అంటే 2 అవుతుంది. 2 అనేది ఫస్ట్ ఆప్షన్ లో ఉంది. అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 56. ఇఫ్ x power 4 plus 1 by x power 4, 1 by x power 4 అని ఉండాలమ్మ ఇక్కడ. If x power 4 plus 1 by x power 4 equal to 119, then the value of x minus 1 by x. ఒకసారి పాయింట్ అబ్జర్వ్ చేయండి. వాస్తవానికి x minus 1 by x కనుక్కోవాలంటే ఫస్ట్ మనం x minus 1 by x తీసుకొని దాన్ని x² plus 1 by x² రూపంలోకి విడగొట్టేసుకొని ఆ తర్వాత మళ్ళీ x power 4 plus 1 by x power 4 కి వెళ్ళాలి. ఇలా చేస్తూ వెళ్తే ప్రొసీజర్ ఎక్కువ అవుతుంది. అందుకోసం దీనికి ఫార్ములా ఏం చెప్తున్నానంటే ఒకసారి వినండమ్మా. x power 4 plus 1 by x power 4 is equal to సంథింగ్ a ఇచ్చాడు అనుకుందాం. దీంట్లో నుంచి ఫస్ట్ మనం x² plus 1 by x² లోకి రాగలం. పవర్ 4 లో నుంచి పవర్ 2 లోకి రాగలం. ఎలా రాగలం అంటే ముందు మనకి ఇచ్చిన కాన్స్టెంట్ నంబర్ కి +2 యాడ్ చేసి ప్లస్ లోకి రావాలంటే +2 యాడ్ చేయాలి. ఇప్పుడు పవర్ 4 లో నుంచి పవర్ 2 కి రావాలి కాబట్టి స్క్వేర్ రూట్ చేయాలి. x power 4 plus 1 by x power 4 equal to a అయితే x² plus 1 by x² equal to square root of a plus 2 అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ x² plus 1 by x² లో నుంచి x minus 1 by x లోకి రావాలంటే ఈ రిజల్ట్ కి స్క్వేర్ రూట్ ఆఫ్ a plus 2 అనే రిజల్ట్ కి మైనస్ లోకి వస్తున్నాం కాబట్టి -2 చేసి తర్వాత స్క్వేర్ రూట్ చేయాల్సి ఉంటుంది. క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. x power 4 plus 1 by x power 4 లో నుంచి x minus 1 by x లోకి వచ్చే విధానం. ఇప్పుడు ఇదే పాయింట్ ప్రకారం నెంబర్ తీసుకొని వద్దాం. ఆల్రెడీ మన దగ్గర x power 4 plus 1 by x power 4 119 ఉంది. 119 కి +2 యాడ్ చేద్దాం 121. 121 కి స్క్వేర్ రూట్ చేద్దాం అంటే 11 అవుతుంది. 11. సో ఈ ప్లేస్ లో నేను ఏమని మాట్లాడొచ్చు అంటే 11 అని మాట్లాడొచ్చు. 11 - 2 9, స్క్వేర్ రూట్ ఆఫ్ 9 3 అనేది 4th ఆప్షన్ లో ఉంది. అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 57. The side BC of the triangle ABC is extended to the point D. If angle ACD equal to 112 degree and angle B equal to 3/4 of angle A, then the value of B is. వాడే క్లియర్ గా చెప్తున్నాడు. ఒక ట్రయాంగిల్ తీసుకోమని చెప్తున్నాడు. ఆ ట్రయాంగిల్ నేమ్ ABC అని చెప్తున్నాడు. రైట్. ABC. BCని D వరకు ఎక్స్టెండ్ చేయమన్నాడు. ఇప్పుడు యాంగిల్ ఇచ్చాడు. ఈ యాంగిల్ ACD 112. ఈ యాంగిల్ ACD అంటే ఇక్కడ ఉన్న యాంగిల్ ఇచ్చాడు 112 డిగ్రీ అని ఇచ్చేసాడు. రైట్. ఇప్పుడు పాయింట్ యాంగిల్ B ఈక్వల్ టు 3/4 ఆఫ్ ఈ యాంగిల్ ఏ అంటున్నాడు. అంటే ఈ యాంగిల్ ఏ దగ్గర 4 పార్ట్స్ ఆఫ్ యాంగిల్ ఉంటే ఇప్పుడు యాంగిల్ B దగ్గర 3 పార్ట్స్ ఆఫ్ యాంగిల్ ఉందని అర్థం. ఇది 4 పార్ట్స్ ఆఫ్ యాంగిల్ అయితే ఇది 3 పార్ట్స్ ఆఫ్ యాంగిల్ అని అర్థం. మీకు ఒక పాయింట్ తెలుసు ట్రయాంగిల్ లో ఇక్కడ చూడండి ఆపోజిట్ ఎక్స్టర్నల్ యాంగిల్ అనేది ఆపోజిట్ ఇంటర్నల్ యాంగిల్స్ యొక్క సమ్ కి ఈక్వల్ అవుతుంది. 4 పార్ట్స్ ప్లస్ 3 పార్ట్స్ 7 పార్ట్స్ 112 7 పార్ట్స్. మనకు కావాల్సింది ఏంటి అందులో వాల్యూ ఆఫ్ యాంగిల్ B కావాలి అంటే 3 పార్ట్స్ కనుక్కుంటే సరిపోతుంది. అబ్జర్వ్ చేయండి అమ్మా. సో 7 తో 16 టైమ్స్ కట్ చేయొచ్చు. 16 × 3 48 అవుతుంది. 48 అనేది సెకండ్ ఆప్షన్ లో ఉంది. అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 58. Triangle ABC is a right angle triangle. The radius of its circumcircle is 3 cm and the length of its altitude drawn from the opposite vertex to the hypotenuse is 2 cm. Then the area of triangle.
ఏబిసి అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని చెప్తున్నాడమ్మా. సో నేను కూడా నేమ్ ఇస్తున్నాను, ఏబిసి అనే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటున్నా, బి దగ్గర రైట్ యాంగిల్ తీసుకుంటున్నా. ఇప్పుడు నేను ఏసీని హైపోటెన్యూస్ అనుకున్నా. వాడు ఒక పాయింట్ చెప్పాడు, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో సర్కం సర్కిల్ 3 సెంటీమీటర్ అంటున్నాడు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో సర్కం రేడియస్ ఎప్పుడు కూడా హైపోటెన్యూస్ లో హాఫ్ ఉంటుంది. ఈ పాయింట్ తెలుసుకోండి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో సర్కం రేడియస్ ని క్యాపిటల్ ఆర్ తో డినోట్ చేస్తారు. సర్కం రేడియస్ అనేది హైపోటెన్యూస్ లో హాఫ్ ఉంటుంది. అంటే ఇక్కడ 3 అని ఇచ్చేసాడు. సో హైపోటెన్యూస్ ఎంత అయి ఉంటుంది? 6 అయి ఉంటుంది. ఇక్కడ ఏసీ యొక్క లెంత్ 6 సెంటీమీటర్ అని డైరెక్ట్ గా చెప్పేయచ్చు. రైట్. నెక్స్ట్ ఏమన్నాడంటే లెంత్ ఆఫ్ ఇట్స్ ఆల్టిట్యూడ్ డ్రాన్ ఫ్రమ్ ద ఆపోజిట్ వర్టెక్స్ టు ద హైపోటెన్యూస్. ఈ హైపోటెన్యూస్ నుంచి ఆపోజిట్ వర్టెక్స్ కి ఒక పర్పెండిక్యులర్ గా లైన్ డ్రా చేయమన్నాడు. దాన్ని ఆల్టిట్యూడ్ అనమన్నాడు. దాని యొక్క లెంత్ కూడా ఇచ్చేసాడు 2 సెంటీమీటర్ అని. ఇప్పుడు మనకు కావాల్సింది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కనుక్కోమంటున్నాడు. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఇప్పుడు ఈ సైడ్ బేస్ తీసుకుంటే ఇది ఆల్టిట్యూడ్ అవుతుంది. మనకు కావాల్సింది ఏరియా కదా. ఏరియా ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ is 6, height is 2. 2 క్యాన్సిల్. ఫైనల్ గా ఏరియా is 6. 6 అనేది థర్డ్ ఆప్షన్ లో ఉంది. అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ కి వెళ్దాం. బిట్ నెంబర్ 59. The height of a tower is 50√3 meter. The angle of elevation of tower from distance 50 meter from its feet is. వాడే చెప్తున్నాడు టవర్ యొక్క హైట్ 50√3. టవర్ ఎప్పుడు వర్టికల్ గా ఉంటుంది. దాని యొక్క హైట్ 50√3 అండ్ అది ఫూట్ నుంచి 50 మీటర్స్ డిస్టెన్స్ లో ఉందంటున్నాడు. అప్పుడు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ చూస్తే థీటా ఉందని చెప్తున్నాడు. మనల్ని ఇప్పుడు థీటా ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మనకి థీటాకి ఆపోజిట్ సైడ్ వాల్యూ ఉంది, థీటాకి అడ్జసెంట్ సైడ్ వాల్యూ ఉంది. కాబట్టి మనం తీసుకోవాల్సిన ట్రిగ్నోమెట్రిక్ రేషియో tan థీటా ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ రాసుకోవాలి. సో tan థీటా ఈక్వల్ టు ఆపోజిట్ అంటే 50√3 బై అడ్జసెంట్ అంటే 50. 50 క్యాన్సిల్. tan థీటా √3. థీటా 60 అయితేనే కదా పాసిబుల్. సో థీటా ఈక్వల్ టు 60 థర్డ్ ఆప్షన్ లో ఉంది. అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 60. 10,000 after 2 years compounded annually with the rate of interest being 10% per annum during the first year and 12% per annum during the second year would be. ఒకసారి క్లియర్ గా గమనించండి. 10,000 రూపీస్ కి 2 years కి అయ్యే కాంపౌండ్ అమౌంట్ ఎంత అని అడుగుతున్నాడు. అమౌంట్ ఎంత అని నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ప్రతి ఆప్షన్ కూడా మోర్ దెన్ 10,000 ఉంది కాబట్టి ఖచ్చితంగా వాడు నన్ను అడుగుతుంది అమౌంట్ గురించే. అయితే ఫస్ట్ ఇయర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%, సెకండ్ ఇయర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12%. అమౌంట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. నేను యాస్టీజ్ గా చేస్తున్నాను. నేనేం ఫార్ములా రాయట్లేదు, డైరెక్ట్ గా చేస్తున్నా. 10,000 రూపీస్ తీసుకున్నాను. దానిపైన నాకు ఫస్ట్ 10% ఇంట్రెస్ట్ వస్తుంది. 10,000 కి 10% అంటే 1,000 రూపీస్ ఇంట్రెస్ట్ వస్తుంది. 1,000 రూపీస్ ఇంట్రెస్ట్ యాడ్ అయితే 11,000 రూపీస్ అవుతుంది. ఇప్పుడు నేను పే చేయాల్సింది 1 ఇయర్ ఎండింగ్ కి 11,000 పే చేయాలి. దీనిపైన రెండోసారి నాకు 12% ఇంట్రెస్ట్ వస్తుంది. 12% అంటే ఇప్పుడు నాకు 12% అంటే పర్సెంటేజ్ 00 క్యాన్సిల్ అయిపోతుందమ్మా. క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు 11 టైమ్స్ ఆఫ్ 12 తీసుకోవాలి. 11 టైమ్స్ ఆఫ్ 11 క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. 11 టైమ్స్ ఆఫ్ 11 121. 1 టైమ్ ఆఫ్ 11 అంటే 11 యాడ్ చేస్తే 132 అవుతుంది. ఇప్పుడు నేను 11 టైమ్స్ ఆఫ్ 12 చేస్తే 132 అండ్ 0 వచ్చింది. సో 1320 అనేది ఇంట్రెస్ట్. మనకు కావాల్సిన అమౌంట్ కదా. టోటల్ గా 11,000 కి 1320 యాడ్ చేస్తే వచ్చే అమౌంట్ మనకు కావాలి. ఇప్పుడు యాడ్ చేసినట్లయితే 12,320 ఆన్సర్ అవుతుంది. అలాంటి ఆప్షన్ థర్డ్ ఆప్షన్ లో ఉంది. అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 61. The value of tan 80, tan 10 degree plus sin square 70 degree plus sin square 20 degree గురించి అడుగుతున్నాడు. ఈ tan 80 డిగ్రీని cot 10 డిగ్రీగా రాసుకోవచ్చు. tan 80 డిగ్రీని tan ఆఫ్ 90 - 10 అని, దాన్ని cot 10 అని రాసుకోవచ్చు. cot 10 tan 10 దీని వాల్యూ 1 అయిపోతుంది. అలాగే ఈ sin స్క్వేర్ 20 డిగ్రీని cos స్క్వేర్ 70 డిగ్రీగా రాసుకోవచ్చు. cos స్క్వేర్ 70 డిగ్రీ sin స్క్వేర్ 70 డిగ్రీ. sin స్క్వేర్ థీటా ప్లస్ cos స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 కదా. ఐడెంటిటీ ఈక్వేషన్ ప్రకారం అంటే ఈ రెండింటి యొక్క రిజల్ట్ కూడా 1. సో 1 + 1 దట్ ఈస్ 2. 2 అనేది థర్డ్ ఆప్షన్ లో ఉంది. అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 62. బార్ గ్రాఫ్ ఇచ్చాడు. ద బార్ గ్రాఫ్ గివెన్ బిలో షోస్ ద పర్ ఇయర్ ఎల్డ్ ఆఫ్ డిఫరెంట్ కంట్రీస్. అమ్మ ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, భూటాన్ గురించి ఇచ్చేసాడు. డైరెక్ట్ గా నేను క్వశ్చన్ లోకి వెళ్ళిపోతున్నాను. ద యావరేజ్ ఈల్డ్ ద గివెన్ కంట్రీస్. యావరేజ్ అన్ని కంట్రీస్ యొక్క యావరేజ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. యాడ్ చేద్దాం, వచ్చేయండి. యాడ్ చేసినట్లయితే
200 తర్వాత యాడ్ చేద్దాం, ఫైనల్ గా యాడ్ చేద్దాం. ఇక్కడ 120 80 ఉంది, యాడ్ చేస్తే 200 అవుతుంది. ఇది ఒక 200 ఉంది కాబట్టి 400 అవుతుంది, పక్కన పెట్టేద్దాం. 120 160 280 అవుతుంది. 400 280 అంటే ఎంత అవుతుంది? 680 అవుతుంది. 680 ఉంది, ఆ లాస్ట్ లో 132 ఉన్నట్టుంది, యాడ్ చేసినట్లయితే 2 11 8 12 అవుతుంది. మనకు కావాల్సింది యావరేజ్ కాబట్టి 812 బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, నంబర్ ఆఫ్ కంట్రీస్ ఎన్ని అంటే 6 బై 6 రాస్తే సరిపోతుంది. మనకు కావాల్సింది అప్రాక్సిమేషన్. మహాపోతే 2 టేబుల్ తో క్యాన్సిల్ చేయగలం, అందుకోసమే డినామినేటర్ లో ప్రతి ఆప్షన్ లో 3 అనేది వచ్చింది, రైట్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, నేను 2 తో క్యాన్సిల్ చేస్తే 2 తో 3 టైమ్స్, 2 తో 4 టైమ్స్, 2 తో నాట్ 6 టైమ్స్. యూనిట్స్ ప్లేస్ ఎంత ఉంది? 6 ఉంది. ఇప్పుడు యూనిట్స్ ప్లేస్ ఏమో 6 రావాలి న్యూమరేటర్ లో, డినామినేటర్ లో 3 ఉండాలి. ప్రతి ఆప్షన్ లో డినామినేటర్ లో 3 ఉంది, యూనిట్స్ ప్లేస్ లో 6 ఎక్కడ ఉందో చూద్దాం. 3 into 2 6 ప్లస్ 1 7 అవుతుంది, ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ కాదు. 3 into 3 9 ప్లస్ 1 0 అవుతుంది, సెకండ్ ఆప్షన్ ఆన్సర్ కాదు. 3 into 4 2 2 ప్లస్ 1 3 అవుతుంది, థర్డ్ ఆప్షన్ ఆన్సర్ కాదు. మొత్తం 4 ఆప్షన్స్ లో 3 ఎలిమినేట్ అయ్యాయి కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. ఫోర్త్ ఆప్షన్ 135 1/3 ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 63. By how much percentage is India per acre yield more than the Pakistan? నాకు కావాల్సింది ఇండియాకి పాకిస్తాన్కి డిఫరెన్స్ పర్సెంటేజ్ కావాలి. ఇండియా వచ్చేసరికి 200, పాకిస్తాన్ వచ్చేసరికి 160, డిఫరెన్స్ ఇస్ 40. డిఫరెన్స్ పర్సెంటేజ్ కావాలి, మోర్ పర్సెంటేజ్ కావాలి కాబట్టి డిఫరెన్స్ బై లోయెస్ట్ నెంబర్ ఇంటూ 100 రాస్తే సరిపోతుంది. 40 4 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది, 100 by 4 అంటే 25% అవుతుంది. 25 సెకండ్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 64. Sri Lanka yield approximately is what percent of total yield all countries? శ్రీలంక టోటల్ లో ఎంత పర్సెంట్ అని అడుగుతున్నాడు. శ్రీలంక వచ్చేసరికి 132 ఉంది. ఆల్రెడీ ఇందాక టోటల్ ని కౌంట్ చేసాం, 812 వచ్చింది. పర్సెంటేజ్ అడుగుతున్నాడు కాబట్టి ఇంటూ 100 వేస్తున్నాను. మనల్ని అడుగుతుంది ఎటు అప్రాక్సిమేట్ అడుగుతున్నాడు, రైట్. నేను న్యూమరేటర్ లో ఉన్న 100 తీసేశాను, డినామినేటర్ లోకి డెసిమల్ పెట్టుకోవచ్చు, 8.12 అని మాట్లాడొచ్చు. 8.12 ని అప్రాక్స్ గా 8 అని మాట్లాడుతున్నా. 8 తో డివైడ్ చేస్తే 8 1 టైం, ఇంకా 52 మిగిలింది. 52 లో 8 అనేది 6 టైమ్స్ పోతుంది, 7 టైమ్స్ తీసుకుంటే మోర్ 56 అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు నా ఆన్సర్ 16 పాయింట్ సంథింగ్ ఉండొచ్చు. 16 పాయింట్ సంథింగ్ అనేది ఓన్లీ సెకండ్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 65. Writing the yield of all countries in ascending order, the difference between the sum of yield first 3 countries to that of last 3 countries. ఈ కంట్రీస్ లో ఉన్న మొత్తాన్ని కూడా అసెండింగ్ ఆర్డర్ లో రాసుకొచ్చి ఫస్ట్ 3 కంట్రీస్ యొక్క టోటల్ కి లాస్ట్ 3 కంట్రీస్ యొక్క టోటల్ కి డిఫరెన్స్ అడుగుతున్నాడు. ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాల్ టు బిగ్ రాయాలి. వీటన్నిటిలో స్మాలెస్ట్ వాల్యూ 80, తర్వాత స్మాలెస్ట్ వాల్యూ 120, తర్వాత స్మాలెస్ట్ వాల్యూ కూడా 120నే. ఇది ఫస్ట్ 3. లాస్ట్ 3 గురించి మాట్లాడాలి, రైట్. 120 తర్వాత ఉన్న నెంబర్ ఏంటి? 132 ఉంది, ఇక్కడ ఉందమ్మా 132 ఉంది. 132, దాని తర్వాత ఉన్న నెంబర్ 160 ఉంది, దాని తర్వాత ఉన్న నెంబర్ 200 ఉంది, రైట్. ఇప్పుడు మనకు కావాల్సింది ఫస్ట్ 3 యొక్క సమ్ కి లాస్ట్ 3 యొక్క సమ్ కి డిఫరెన్స్ కావాలి. 120 180 యాడ్ చేస్తే 200, ఎటు డిఫరెన్స్ చూస్తున్నాం కాబట్టి 200 200 క్యాన్సిల్. ఇక్కడ చూడండి 120 ఉంది, 132 కి 120 కి డిఫరెన్స్ 12. సో మిగిలింది ఇక్కడ ఒక 12 మిగిలింది, ఇక్కడ ఒక 12, ఇక్కడ ఒక 160 మిగిలింది, అంటే ఓవరాల్ గా 172 మిగిలింది. డిఫరెన్స్ ఈజ్ 172. 172 థర్డ్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 66. If 5 men or 7 women can earn 5,250 per day, how much would 7 men and 13 women earn per day? ఒకసారి క్లియర్ గా గమనించండి. 5 men కి అయితే ఇచ్చే అమౌంట్ ఇది, 7 women కి అయితే ఇచ్చే అమౌంట్ ఇది. అయితే 7 men and 13 women ఇద్దరు కలిపి ఎంత తీసుకుంటారని అడుగుతున్నాడు. నాకు 5 to 50 లో 3 మల్టిపుల్ కనిపిస్తుంది, ఖచ్చితంగా ఆన్సర్ 3 మల్టిపుల్ అయి ఉంటుంది. ఎందుకంటే స్టెప్ ఇలా రాయాలి. 5 to 50 అనే అమౌంట్ ని 5 men తీసుకుంటే 7 men ఎంత తీసుకుంటారు అనే స్టెప్ ఇలా రాయాలి. అలాగే టుగెదర్ కాబట్టి ప్లస్ రాయాలి. సేమ్ మళ్ళీ 5 to 50 అనే అమౌంట్ ని 7 ఉమెన్ తీసుకుంటే 13 ఉమెన్ కి ఎంత అమౌంట్ ఇవ్వాలి అనే స్టెప్ ఇలా రాయాలి. అబ్జర్వ్ చేయండి అమ్మా, ఇది మన ఫైనల్ స్టెప్. ఇక్కడ 5 to 50, ఇక్కడ 5 to 50 ఉంది, అంటే ఖచ్చితంగా ఆన్సర్ 3 మల్టిపుల్ అవ్వాలి. ఆప్షన్ లోకి వెళ్ళి చెక్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ కాదు, సెకండ్ ఆప్షన్ ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంది. థర్డ్ ఆప్షన్ ఆన్సర్ కాదు, ఎందుకంటే 3 మల్టిపుల్ కాదు. ఫోర్త్ ఆప్షన్ ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంది. సెకండ్ ఆప్షన్ కానీ ఫోర్త్ ఆప్షన్ కానీ ఆన్సర్ అవుతుంది. ఎస్, మీరు ఏం చేస్తారు అన్నట్లయితే క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. ఆప్షన్
ఆప్షన్ లో A2 00 వస్తుందని క్లారిటీ వచ్చేసింది. లేదు అనుకుంటే ఈ 5 డినామినేటర్ లో 5 ఉన్నప్పుడు ఫస్ట్ మనం 5 తో క్యాన్సిల్ చేయాల్సిందే. 5 తో కనుక క్యాన్సిల్ చేసినట్లయితే 5 1 టైం పోతుంది, 5 నాట్ 5 టైమ్స్ పోతుంది, 0 అవుతుంది. మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ కూడా ఈ 7 ఆడ్ నెంబరు ఈ 0ని క్యాన్సిల్ చేయలేదు. ఇక్కడ ఒక 0 ఉంది, ఇక్కడ ఒక 0 ఉంది. సో అబ్జర్వ్ చేయండి, యాడ్ చేస్తే ఫైనల్ గా 0 వస్తుంది, సింగిల్ 0 వచ్చింది. రైట్, నెక్స్ట్ వచ్చేసరికి 7 into 5 5, అలాగే 3 into 5 5, యాడ్ చేస్తే మరొక 0 వస్తుంది. రెండు ఆప్షన్స్ లో కూడా 00 ఉన్నాయి. ఇంకొక పాయింట్ అబ్జర్వ్ చేద్దాం, వచ్చేయండి. సో ఇప్పుడు నేను 7 తో కట్ చేస్తున్నా, 7 తో కనుక క్యాన్సిల్ చేసినట్లయితే 7 టైమ్స్ 49 అవుతుంది, 7 5 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది అండ్ 0. రైట్, ఆల్రెడీ జీరోస్ మాట్లాడాము, 13 తో మల్టిప్లై చేసి మాట్లాడాము, 7 తో మల్టిప్లై చేసి యూనిట్స్ ప్లేస్ మాట్లాడాం. అలా ఏ విధంగా చేసినా కానీ కుదరలేదు. ఇంకొక పాయింట్, రైట్, ఇక్కడ చూడండి, ఇందులో 13 మల్టిపుల్ ఉంది, ఇందులో 13 మల్టిపుల్ లేదు, ఇక్కడ కూడా 13 మల్టిపుల్ లేదు. 13 మల్టిపుల్ ప్లస్ 13 మల్టిపుల్ అయితేనే 13 మల్టిపుల్ రిజల్ట్ వస్తుంది. 117 లో 13 ఉంది, ఇది ఆన్సర్ కాదు, ఎందుకంటే రెండు చోట్ల 13 మల్టిపుల్ లేదు కాబట్టి. రెండు చోట్ల 13 మల్టిపుల్ ఉంటే ఇది ఆన్సర్ అయ్యి ఉండేది, లేదు కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుంది. 4th ఆప్షన్ ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం, బిట్ నెంబర్ 67. If A and B together can complete a piece of work in 15 days and B alone 20 days, in how many days A alone can complete the work? A and B together work ఇచ్చాడు, B alone work ఇచ్చాడు, A alone work కనుక్కోమంటున్నాడు. డైరెక్ట్ ఫార్ములా A into B by A minus B. ప్రొడక్ట్ ఆఫ్ వర్కింగ్ డేస్ అంటే 20 into 15, డిఫరెన్స్ ఆఫ్ వర్కింగ్ డేస్ 5. సో 5 తో డివైడ్ చేస్తే 5 4 టైమ్స్, 4 into 15 60 ఫస్ట్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం, బిట్ నెంబర్ 68. By walking at 3/4 of its usual speed, a man reaches his office 20 minutes later than usual speed time. Then usual time taken by to him reach his office. ఒక్కసారి గమనించండి, వాస్తవానికి వాడు వెళ్ళవలసిన ఒరిజినల్ స్పీడ్ ఎంత అంటే 4 parts, కానీ ప్రొసీడ్ అయిన స్పీడ్ ఎంత అని చెక్ చేసుకుంటే 3 parts. ఇది స్పీడ్స్ రేషియో. ఈ స్పీడ్స్ రేషియోని ఇన్వర్స్ చేస్తే టైమ్స్ రేషియో వస్తుంది. ఒరిజినల్ టైం 3 parts, ప్రొసీడ్ అయిన టైం 4 parts. సో 1 part ఆఫ్ టైం లేట్ అయిపోయింది, అందుకోసమే 20 minutes లేట్ అయింది. 1 part ఆఫ్ టైం కి 20 minutes తీసుకుంటే ఒరిజినల్ టైం కావాలి కాబట్టి ఒరిజినల్ టైం అంటే 3 parts ఆఫ్ టైం. సో 3 parts ఆఫ్ టైం కి ఎంత తీసుకుంటాడు అని అడుగుతున్నాడు, 60 minutes తీసుకుంటాడు. 60 minutes సెకండ్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం, బిట్ నెంబర్ 69. A can complete a piece of work in 18 days, B in 20 days, C in 30 days. B and C together start the work and forced to leave after 2 days. The time taken by A alone to complete remaining work. మొత్తం మీద ఎంతమంది ఉన్నారంటే ABC అనే 3 persons ఉన్నారు. వాళ్ళ వర్కింగ్ డేస్ చెప్పాడు, A 18 days, B 20 days, C 30 days. సో ఇప్పుడు మనం కనుక వీటన్నిటికీ కనుక ఎల్సిఎం చేసినట్లయితే 90 వస్తుంది. టోటల్ గా వర్క్ 90 యూనిట్స్ ఉందని మాట్లాడదాం. ఈ 90 యూనిట్స్ ని 18 days లో ఫినిష్ చేస్తే పర్ డే కి 5 యూనిట్స్ చేస్తారు. వీళ్ళు పర్ డే కి 4.5 యూనిట్స్ చేస్తారు. గమనించండి మా, పర్ డేకి 4.5. అలాగే వీళ్ళు పర్ డేకి 3 యూనిట్స్ చేస్తారు. వీళ్ళు 1 డేకి ఎంత యూనిట్స్ వర్క్ చేయగలరో చెప్తున్నా. ఎవరు స్టార్ట్ చేశారు? బి అండ్ సి స్టార్ట్ చేసి 2 days చేశారు. బి అనేవాడు 1 డేకి 4.5 చొప్పున 2 days కి 9 యూనిట్స్ చేయగలడు. సి అనేవాడు 1 డేకి 3 యూనిట్స్ చొప్పున 2 days కి 6 యూనిట్స్ చేయగలడు. వీళ్ళిద్దరూ కలిపి 9 + 6 15 యూనిట్స్ చేశారు. టోటల్ గా ఉంది 90, అందులో 15 యూనిట్స్ ఫినిష్ అయిపోయింది. ఇంకా రిమైనింగ్ ఎంత ఉందని చెక్ చేస్తే 75 యూనిట్స్ ఉంది. ఈ రిమైనింగ్ వర్క్ ని ఏ చేశాడు ఎన్నాళ్లలో అని అడుగుతున్నాడు. ఏ పర్ డేకి 5 యూనిట్స్ చేయగలడు. 1 డేకి 5 యూనిట్స్ చొప్పున 75 యూనిట్స్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది అంటే 15 days పడుతుంది. 15 అనేది థర్డ్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం, బిట్ నెంబర్ 70. ఏ బోట్, స్పెల్లింగ్ రాంగ్ పడింది. ఏ బోట్ సేల్ 40 km upstream in 8 hours and 36 km downstream in 6 hours. వాట్ వుడ్ బి ద స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్? ఫైనల్ గా మనల్ని అడుగుతుంది బోట్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్, ఎం గురించి అడుగుతున్నాడు. ఫస్ట్ మనకి అప్ స్ట్రీమ్ స్పీడ్ చెప్పాడు. అప్ స్ట్రీమ్ లో 40 km వెళ్ళటానికి 8 hours పడుతుంది అంటున్నాడు. డిస్టెన్స్ బై టైం రాసా, స్పీడ్ వస్తుంది అప్ స్ట్రీమ్ స్పీడ్. ఇది అప్ స్ట్రీమ్ లో ట్రావెల్ అవుతున్నాడు కాబట్టి అప్ స్ట్రీమ్ స్పీడ్ ఇస్ 5 km/h. నెక్స్ట్ డౌన్ స్ట్రీమ్ లో 36 km వెళ్ళటానికి 6 hours పట్టింది అన్నాడు. డిస్టెన్స్ బై టైం రాశాను, స్పీడ్ వస్తుంది 6 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఎస్, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఇస్ 6 km/h, అప్ స్ట్రీమ్ స్పీడ్ ఇస్ 5 km/h. మనకు కావాల్సింది ఎం కావాలి. ఎం అంటే
అంటే డౌన్ స్ట్రీమ్ ప్లస్ అప్ స్ట్రీమ్ బై 2. 6 ప్లస్ 5 11, 11/2 అనేది ఆన్సర్ అవుతుంది. 11/2 ని మనం ఏమని రాయొచ్చు అంటే 5½ అని రాయొచ్చు కదా మిక్స్డ్ ఫ్రాక్షన్ రాసినప్పుడు. ఇక్కడ ఆప్షన్స్ లో కొన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఉన్నాయి కాబట్టి నేను 5½ అని రాసా. 5½ కిలోమీటర్ పర్ అవర్ అనేది సెకండ్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.